హలో ఫ్యూచర్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భూదాన ఉద్యమం మనం ఇంతకుముందు క్లాస్లో తెలుసుకున్నాం కదా. భూదాన ఉద్యమం ఎంకే వెల్లోడి పరిపాలన కాలంలో జరిగింది. ఎప్పుడంటే 1951 ఆల్ ఇండియా సర్వోదయ సమ్మేళనం శివరంపల్లిలో జరిగింది. దానికి వినోబా భావే, కేతిరెడ్డి కోదండరామిరెడ్డి, సంగం లక్ష్మీబాయి సేవాగ్రామ్ నుండి పాదయాత్ర ద్వారా ఈ సమ్మేళనానికి చేరుకున్నారు. ఈ సమ్మేళనం పూర్తయిన తర్వాత వినోబా భావే తన యొక్క పాదయాత్రని నల్గొండ జిల్లా వైపు మళ్లించారు. నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో అక్కడ ఉన్న ప్రజలను కలిసి మాట్లాడారు. అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు పడే ఆవేదనను, భూస్వామి యొక్క విధానాన్ని, భూస్వాముల యొక్క దోపిడీని వినోబా భావే కాళ్ళ మీద పడి వాళ్ళ యొక్క బాధను వ్యక్తపరిచారు. అది విన్న వినోబా భావే కూడా కంటతడి పెట్టుకున్నాడు. సో దాంతో ఎలాగైనా కూడా భూస్వాములను కలిసి ఆ భూములని ఈ ప్రజలకు ఇప్పించాలని అనుకున్నారు. సో అప్పటి నుండి 18 ఏప్రిల్ 1951 నుంచి ఈ భూదాన ఉద్యమాన్ని ప్రారంభించాడు వినోబా భావే. ఇట్లా కొంతమంది భూస్వాముల దగ్గరికి వెళ్ళి ఈ ప్రజలు పడే ఆవేదనను, వాళ్ళ యొక్క బాధను అంతా కూడా క్లుప్తంగా వివరించారు. అయినా కూడా కొంతమంది భూస్వాములు ఎలాంటి చలనం చూపించలేదు. దాని తర్వాత వెదే రామచంద్రారెడ్డి తనకున్న 100 ఎకరాల భూమిని 20 కుటుంబాలకు దానం చేశాడు. 20 కుటుంబాలకి దానం చేయడంతో అక్కడ ఉన్న కమ్యూనిస్టులు ఇతనిని ఒక ఏజెంట్ లాగా చిత్రీకరించారు. అంటే ఒక సర్కార్ సాధులాగా, ఒక పులితోలు కప్పుకునే మేక అని వర్ణించారు. అంటే మేము ఇక్కడ తుపాకులు చేస్తే గెలవని పోరాటం నువ్వు బతిలాడుతూ వస్తుందా అని వినోబా భావేని విమర్శించారు. అయినా కూడా వినోబా భావే ఎక్కడ కూడా ఆగలేదు. తర్వాత ఇలానే అక్కడ ఉన్న భూస్వాములను, పోచంపల్లిలో ఉన్న భూస్వాములని అందరినీ కలిసి భూమిని అడగడం మొదలుపెట్టాడు. తర్వాత ఈ పోచంపల్లిలోనే ప్రారంభమైన భూదానోద్యమం మెల్లమెల్లగా వేరే గ్రామాల వైపు కూడా మళ్ళీ కొనసాగింది. ఈ పోచంపల్లిలోనే మొదటగా 100 ఎకరాల భూమిని వెదిరి రామచంద్రారెడ్డి పంచిపెట్టాడు. కాబట్టి ఇప్పటికీ కూడా పోచంపల్లిలో వెదిరి రామచంద్రారెడ్డి యొక్క విగ్రహం కూడా మనం చూడొచ్చు. తర్వాత ఈ ఉద్యమం తంగేళ్లపల్లి అండ్ సర్వేలుకి కొనసాగింది. ఈ గ్రామాలలో ఉన్న భూస్వామి మది నారాయణ రెడ్డి కూడా వెదే రామచంద్రారెడ్డి పేరుతో తనకున్న భూమిని కూడా ఈ ఇరు ప్రజలకి కూడా పంచిపెట్టడం జరిగింది. అండ్ సర్వేలు లోపల సర్వోదయ ఆశ్రమాన్ని కూడా స్థాపించారు. తర్వాత ఈ భూస్వాములు భూమిని పంచడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు కూడా ముందుకు రావడం స్టార్ట్ చేశారు. కానీ వారికి ఈ భూమిని ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచన మొదలైంది. అంటే దాంట్లో ఉన్న ఊర్లో ఉన్న ప్రజలు ఎవరు పేదవారు, ఎవరు లేనివారు, ఎవరు భూస్వాములు అనే అంశం పైన ఒక ట్రస్ట్ నిర్వహించాలనుకున్నారు. అదే భూదాన ఉద్యమ ట్రస్ట్. ఆ ట్రస్ట్ లోపల ఉన్న వ్యక్తులు ఈ భూమిని పంచిపెట్టడం జరుగుతుంది. తర్వాత సూర్యాపేట లోపల కేతిరెడ్డి కోదండరామిరెడ్డి, కేతిరెడ్డి పురుషోత్తం రెడ్డి వారుకున్న భూమిలో 1/4 ఒక భాగం భూమిని వీరికి దానం చేశారు. సో ఇలా వినోబా భావే అందరి ప్రజలని భూస్వాములని చైతన్యపరచడం జరిగింది. తర్వాత మంచిర్యాల లోపల 5 జూన్ 1951 వినోబా భావే ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. తర్వాత ఈ మొదటి విడత పాదయాత్ర ముగిసింది. రెండవ విడత పాదయాత్ర 1955లో ఖమ్మం నుంచి అలంపూర్ వరకు జరిగింది. అప్పుడు నెహ్రూ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే 50,000 సాయుధులు చేయలేని పోరాటం, 50,000 సాయుధ పోరాటంలో తుపాకులు పట్టు చేయలేని పోరాటం ఒక బక్కచిక్కిన వ్యక్తి తన యొక్క మాటతో చేశాడు అని పేర్కొన్నారు. తర్వాత ఈ భూదాన ఉద్యమం ఇంత సక్సెస్ఫుల్ కావడానికి దాంట్లో ఉన్న 3 సభ్యులే కారణం. ఈ వినోబా భావే కాకుండా ఇంకా 3 సభ్యులు ఉండేవారు. దాంట్లో ఉన్న కోఆర్డినేటర్ ఎవరంటే ఉమ్మెత్తల కేశవరాం. ఈ ఉమ్మెత్తల కేశవరామే కీలక పాత్ర పోషించాడు. మెయిన్ రోల్ ఉన్నది. ఈయన గ్రంథాల ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఆయన ఉమ్మెత్తల కేశవరాం బూర్గుల రామకృష్ణారావు యొక్క బయోగ్రఫీని రాశారు. తర్వాత దీంట్లో ఉన్న సభ్యులు సంగం లక్ష్మీబాయి, కేతిరెడ్డి కోదండరామిరెడ్డి. ఈ సంగం లక్ష్మీబాయిని తెలంగాణ ఝాన్సీగా అంటారు. తర్వాత కేతిరెడ్డి కోదండరామిరెడ్డి. ఇలా ఈ భూదాన ఉద్యమం ఇలా కొనసాగింది. భూదానం చేయడానికి భూస్వాములు ముందుకు వచ్చారు. ఆ వచ్చిన భూమిని అంతా కూడా వినోబా భావే అండ్ భూదాన ఉద్యమ ట్రస్ట్ వాళ్ళు అందరికీ కూడా పంచిపెట్టారు. తర్వాత ఏపీ గవర్నమెంట్ భూదాన యజ్ఞ బోర్డుగా ఈ భూదాన ట్రస్ట్ పేరు మార్చింది. దానికి అధ్యక్షుడిగా ప్రభాకర్ జీ ఉన్నాడు. ఇంతటితో భూదాన ఉద్యమం వచ్చింది. అతని గురించి గొప్పగా మాట్లాడారు. ఏమని? ఈ 50,000 సాయుధులు చేయలేని పోరాటాన్ని ఒక బక్క చిక్కిన వ్యక్తి సాధించాడు అన్నారు. తర్వాత ఈ భూదాన ఉద్యమం ఎంత గొప్పగా సక్సెస్ అవ్వడానికి, విజయాన్ని సాధించడానికి దానిలో ఒకటి 3 కృషి ఉంది. వినోబా భావే మెయిన్ క్యారెక్టర్. తర్వాత దానిలో ఉన్న సభ్యులు ఎవరంటే, దానిలో ఉన్న కోఆర్డినేటర్స్ ఉమ్మెత్తల కేశవరాం అంటే ఆయన మెయిన్ రోల్ ప్లే చేశాడు. వినోబా భావే తర్వాత అత్యధికంగా ఈ భూదానోద్యమంలో పాల్గొంది అని అంటే ఉమ్మెత్తల కేశవరాం అనేటైనా గ్రంథాలయ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. ఉమ్మెత్తల కేశవరాం
బూర్గుల రామకృష్ణారావు యొక్క